నిన్న వాడివేడిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అసలేంటి అన్న ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న చూసిర్రా ప్రెస్ మీట్ ఎట్లా ఉంది? అంటే యాక్చువల్గా నేను మొత్తం చూడలేదు, కొంచెం 2-3 లైన్లు చూసిన తర్వాత ఇప్పుడు పేపర్లో కొద్ది హెడ్లైన్స్ చూసిన. నేను అసలు కంప్లీట్గా చూడలేదు, కానీ కొన్ని విన్నా. విన్నా అదే సిగం వచ్చిన మనిషి లెక్క, కళ్ళు దాగిన కోతి లెక్క ఎగిరినట్టు అనిపించింది నాకు. తెలంగాణ భాషలో ఉన్నట్టు కొండగట్టు అంజన్న దగ్గర పోతే అటు ఇటు జాతర పోయేటోళ్ళు చెప్తారు, చూస్తారు కదా. గట్లా అనిపించింది. అసలు తలా తోక లేకుండా మాట్లాడిండు, కానీ మాటలలోనే చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు కూడా చెప్పిండు ఆయన. ఒక మాట నేను స్టార్ట్ ఎక్కడ చేస్తా అంటే, ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కన్నా ఘోరం అని చెప్పని, ప్రమాదకరం అని చెప్పని పదం మీద వాడిండు ఆయన. భారతదేశం అంటేనే విభిన్న సంస్థానాలు కలిసిందే. ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్ ఇండియా అంటేనే. అన్ని కలిస్తే విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న జీవన విధానాలు, భాషలు, ఆచారాలు, దేవి దేవతలు కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు అటువంటి అన్ని కలిపితేనే భారతదేశం అయింది. అందులో ఇప్పుడు తెలంగాణ కూడా ఇక్కడ యాస వేరు, ఇక్కడ నుడికాడారు వేరు, ఇక్కడ మాండలికం వేరు. నీ ఆంధ్రాలో కూడా మాండలికాలు వేరు. నీది నీకిష్టం, మాది మాకిష్టం. మేము మిమ్మల్ని అవమానం చేస్తలేం, కానీ మీరు మమ్మల్ని అవమానం చేస్తారు. ఇక్కడ ప్రాంతీయవాదం అంటే మాది ఒక సపరేట్. తెలంగాణ అనేది, హైదరాబాద్ స్టేట్ అనేది సపరేట్గా నిజాం కింద ఉండే. మీది మద్రాస్ ప్రావిడెన్స్ కింద బ్రిటిష్ పాలనలో మీది ఉండే. మాది ఇక్కడ తుర్కోల రాజ్యం, ముస్లిమ్స్ రాజ్యంలో మాది ఉండే. మా పద్ధతులు వేరు, మా కథ వేరు, మీది వేరు. ఇవి రెండింటిని భారతదేశం విముక్తి అయిన తర్వాత మళ్ళా కలిపిరు. మాకు వెంటనే కూడా రాలే, దాని తర్వాత సంవత్సరం తర్వాత వచ్చింది, మాకు కూడా కలిపిండ్రు. ఆ కలుపుడు అనేదే ఒక పెద్ద కుట్ర. సో మీది అలాగే మాది అనేది చెప్పేటందుకు ప్రజలకు కూడా తెలవాలి కదా అని చెప్పనే ఉద్దేశంతో చెప్తున్నా. అయితే మాకుండేటువంటి జీవన విధానం మాకున్నది ఇక్కడ. మీరు వచ్చి దాని మీద పెత్తనం చేసేటందుకు వచ్చిండ్రు అనేది అప్పుడే రాసిండ్రు. ఆ రోజే చెప్పారు. భాష ఒకటి ఉంటేమి, బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కోరదోయి మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము. తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ. ఆంధ్రుతో కలిసి నీవు అడుగంటి పోతావో, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావు అని చెప్పని. ఎందుకు చాలా క్లియర్గా ఎట్లా చెప్పారంటే, ఒక చరణంలో ఆనాడు మనవారు ఏది రజాకారులు ఊర్ల మీద దండయాత్ర చేస్తున్న టైంలో ఇక్కడ ఉన్నటువంటి జనము కొంతమంది ఇటు బీదర్ సైడు, అటు సైడ్ పోయిన వాళ్ళకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు పోయిన వాళ్ళకు మాత్రం చేదనుభవాలు జరగలే. కానీ వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి కొంతమంది ఎప్పుడైతే విజయవాడ సైడు, ఆంధ్ర ప్రాంతానికి పోయినటువంటి వాళ్లకు రోడ్ల మీద కూరగాయలు అమ్మితే తెలంగాణ భాష వినంగానే వాళ్ళు చారాన ఉన్నది రూపాయి చేసిండు. ఆ రోజు 5 రూపాయి ఉంటే 10 రూపాయి, 15 రూపాయి, 5 రూపాయల ఇంటికి రాయి ఉంటే 10 రూపాయలు, 15 రూపాయలు. అంటే ఇక వీళ్ళు వచ్చారు, వీళ్ళ దగ్గర దోసుకుందామనే లెక్కలా చేసిండ్రు అనేది. ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే, పండుగని మనల పిండినారే వారు, నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. ఆనాడు మాతృభాష అగుపించలేదేమి, ముక్కోటి బల్గమని తొక్కడనలేదేమి. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు. స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వలలో నాని 55 రాసిండు. ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అక్కసున్నది మన మీద. ప్రాంతీయవాదము, ఉగ్రవాదం అనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కాశ్మీర్కు పోతే కాశ్మీర్ సాల్వాలు కప్తాడు, కాశ్మీర్ కిరీటాలు పెడతాడు. పంజాబ్ పోతే పగడి కడతాడు అన్నారా. ఏ ప్రాంతానికి పోతే ఆ డ్రెస్ వేస్తాడు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి కూడా, అంటే ఆ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని చెప్పేటోడు ఎవడున్నా కానీ ఉగ్రవాదేనా? నరేంద్ర మోదీని ఉగ్రవాది అంటున్నాను, అమిత్ షాను ఉగ్రవాది అంటున్నావా? భారత పార్లమెంట్లో ఆర్టికల్ 3 ప్రకారంగా చట్టపరంగా వచ్చిన దాన్ని ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడుకుంటూ ఒక మాట ఏమంటాడంటే, మీరు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే నిరసనగా నువ్వు 11 రోజులు నువ్వు బువ్వ తినలేదు, అన్నం తినలేదు, నేను అట్లెట్లయితే దాన్ని లెక్కలా మాట్లాడినానే. దానికి ఏం చెప్తాడు, ఆ జరిగిన పద్ధతి కరెక్ట్ లేదు అని. ఇదే లెక్కల మొన్న కర్ణాటకలో ఒక బీజేపీ ఎంపీ చెప్పిండు పార్లమెంట్లో, ఇండియా పాకిస్తాన్ విభజన జరిగింది అని చెప్పిండు. అదే కోవల ఈయన కూడా మాట్లాడిండు. ఈ మూర్ఖులకు చెప్పదలుచుకుని ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి అక్కడ హిందువులు అనేటువంటి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నప్పుడు చాలా మంది ఆస్తులు గుంజుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు గుంజుకున్నారు. ఏది అక్కడ ఆ ప్రాంతం, పాకిస్తాన్ ప్రాంతం వాళ్ళు.
ఇవన్నీ పక్కకు పెడితే అసలు వాళ్ళు మంచిగా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేక సైనైడ్లు చేతులలో పెట్టుకొని గొంతులలో పెట్టుకొని మా కుల్దీప్ సహాని ఉండే నిజామాబాద్లో వాళ్ళు అట్లా వచ్చిన కుటుంబాలను కాబట్టి బాలరాజ్ సహాని ఫ్యామిలీ కాబట్టి నేను చెప్తున్నా సైనైడ్లు చేతిలో పట్టుకొని 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయిలు ఉంటే ఎక్కడ దొరికితే అక్కడ రేపులు చేసిండ్రు. ఏది ఆ బార్డర్ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో లాహోర్ నుంచి వచ్చే క్రమంలో రేపులు చేసిండ్రు, సామూహిక అత్యాచారాలు చేసిండ్రు, కొంతమందిని అక్కడనే పెట్టుకొని రేపులు చేసి చంపినరు, చాలా మంది హత్యలు జరిగినాయి, కొన్ని వందల మంది చచ్చిపోయినరు. ఇంత దమనకాండ తర్వాత ఇండియా పాకిస్తాన్ విభజన అప్పుడు అట్లా జరిగింది. ఇక్కడ ఎవరు ఆస్తి ఎవరు గుంజుకున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు ఎవరు ఆస్తులు ఎవరు గుంజుకున్నారు? ఏ తల్లుల మానభంగాలు చేసిరు? ఇక్కడ ఆంధ్రలో ఆ పని చేయలేదు, తెలంగాణలో ఆ పని చేయలేదు కదా, ఎవరు చేయలేదు. ఇది ఆయన అంటున్నాడు. దాంతో పోల్చుకుంటా మాట్లాడే క్రమంలో వీళ్ళు ఇట్లా మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఆంధ్ర ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రాంతాలుగా గవర్నెన్స్ పాలనా పరంగా మనం విడిపోవచ్చు, కానీ ఆ విడిపోయిన దాన్ని ఇప్పటికి ఇంకా అక్కసులు పెట్టుకొని 12 సంవత్సరాల తర్వాత కూడా అదే భాష ఎట్లా విడిపోయింది? భారత రాజ్యాంగం ప్రకారంగా, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు ఆర్టికల్ 3 ప్రకారంగా చిన్న రాష్ట్రాల బీజేపీ కూడా అంతకుముందు 3 రాష్ట్రాలు చేసిరు కదా. ఆ సౌలత్తు అంబేద్కర్ ఎప్పుడో ఇది గ్రహించే పెట్టిన దాని ప్రకారంగానే ఆర్టికల్ 3 ప్రకారంగా భారత పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం ఎంపీలు కలిసి మెజారిటీ తోటి తీర్మానాలు అయినాయి. మీ ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది పేపర్ స్ప్రేలు పార్లమెంటును అవమానపరిచే రీతిలో పార్లమెంటు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దాంట్లో అంత సఖ్యత ఉండకపోవచ్చు. నీకు వ్యతిరేకిస్తున్న పేపర్ స్ప్రేలు కూడా తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో భారతదేశంలో పార్లమెంటుకు ఒక నల్ల రోజు లెక్క చేసినటువంటి వాళ్ళు మీ ప్రాంతం ఎంపీలు. సో అది దర్వాజాలు పెట్టించారంటే మరి దర్వాజాలు పెట్టకుంటే రూమ్లోకి వచ్చినాక దర్వాజాలు పెట్టకుండా ఏం పెడతారు? ఆయనకు అర్థం కాదు. ఏ బిల్ అయినా దర్వాజాలు పెట్టి అవుతాయి, ఏసీ బయటికి పోతుంది కాబట్టి దర్వాజాలు పెడతారు ఎవరైనా. కానీ దాన్ని ఇట్లా చిత్రీకరించంటే మొత్తం ఇవాళ ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి ఒక సపరేట్ స్టేట్ అని అంటే ఇప్పుడు దాని మీద సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎంపీ అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉగ్రవాదులే కదా. మరి వాళ్ళ ఈ ప్రాంతం విముక్తి చేసిన సపోర్ట్ చేసిన అంతా ఉగ్రవాదులు అన్నట్టు కదా. అప్పుడున్న ప్రధానమంత్రి ఉగ్రవాదే, ఆపోజిషన్ లీడర్లు ఉగ్రవాదులే. ఏం తలకాయ ఉండి మాట్లాడతారు? అయ్యి నాకు అర్థం కాదు ఏంది అసలు. ఫస్ట్ ఇట్లా రెచ్చగొట్టేటోని అసలు హైదరాబాద్ దాటనియొద్దు ఫస్ట్. అరే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ప్రాంతీయ విద్వేషాలు అన్నావు కదా. ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే అమరులను 1200 మంది చనిపోయిన అమరులను కూడా నువ్వు అవమానపరుస్తున్నావు. ఎట్లయితే నువ్వు ఒక అమరుని భార్య వచ్చి నీ మీద నువ్వు ఇక్కడ వాళ్ళను, ఇక్కడ మేధావులను, ఇక్కడ ఉద్యమకారులను, మాలాంటి వాళ్ళను ముండా కొడుకులు అని చెప్పని, ముండా కొడుకులు 4 మాట్లాడిన భాష జనానికి కూడా తెలియాలి. ఏం కొడుకు అంటే కూడా అర్థమవుతో లేదని ఇప్పుడు నేను డైరెక్ట్ పదమే చెప్తున్నా అని బహిరంగంగా మీరు ఈ భాష నీ జన సైనికులతోటి ఇక్కడ వచ్చిన తర్వాత గుండె గాలి కడుపు గాలి. ఆమె ఏదో ఫోటో చూపిస్తుంటే ఒక ఆయన వచ్చి చెప్పుతోని కొట్టిండు. సరే అది ఆవేశంగా జరిగింది. మీకు సంస్కారంగా అనుకునేది ఉంటే దాని మీద మాట్లాడేది ఉంటే, కానీ మీరు ఆ పదాలు వాడిన తర్వాత అంటే నువ్వు అమరుల దాని మీద తాగి వచ్చిందని చెప్పి మాట్లాడిండు. మీ ప్రాంతం సంబంధించిన మీ జనసేన నాయకులు తాగి వచ్చి మాట్లాడింది ఆమె పెద్ద తాగుబోతని దుష్ప్రచారం చేస్తున్నారు కదా. అంటే అక్కడనేమో వాళ్ళు అవమానపరుస్తారు, ఇక్కడికి వచ్చి నువ్వేమంటావు? ఈ ప్రాంతం మాకు కావాలి, మా పాలన కావాలి, స్వయం పాలన కావాలి అని చెప్పని మా ఆత్మగౌరవ పోరాటం గురించి చచ్చిపోయిన 1200 మంది బిడ్డలను ఇలా నువ్వు టెర్రరిస్టులతో సమానంగా నువ్వు పోల్చినవు. ఈ మాట అన్నందుకు, ఇట్లా రెచ్చగొడుతున్నందుకు నేను పొన్నం ప్రభాకర్కు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ పొన్నం ప్రభాకర్ గారిని ఇమ్మీడియట్గా ఈయన పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసి బొక్కల వారేయండి ఫస్ట్. ఈయన రెచ్చగొడుతున్నాడు కాబట్టి, మన అమరులను అవమానపరిచింది కాబట్టి ఫస్ట్ ఆయనను తీసుకుపోయి బొక్కల వాడేయండి. ఎందుకంటే ఫస్ట్ ఉగ్రవాది ఆయనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే ఉగ్రవాది. ఇప్పుడు ఉగ్రవాది కన్నా ప్రమాదకరం అన్నారు కదా, ఆయనే అన్నాడు కదా. ఆ కోలకు నెంబర్ 1 A1 ఆయననే అవుతాడు. ఫస్ట్ ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పదలుచుకున్నా. ఈ ప్రాంతీయ విద్వేషాలు ఆయన రెచ్చగొడుతుండు. మనం ఏమనలే.